హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను బటర్ మిల్క్ చేస్తున్నానండి. ఈ మజ్జిగ ఎంతో చల్లచల్లగా చాలా బాగుంటుందండి. ఇది మనకు డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ బటర్ మిల్క్ చేస్తున్నాను. ఈ బటర్ మిల్క్ అనేది మనకు ఎండలో వచ్చామనుకోండి, చల్లచల్లగా తాగితే చాలా రిలాక్స్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను మజ్జిగ ఇలా చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం ఒకసారి. ఇక మనకు దీనికి కావాల్సినవి, ఇక్కడ నేను ఒక పావు కేజీ పెరుగు తీసుకున్నానండి. ఇది పావు కేజీ పెరుగు. ఇలా గడ్డల కింద ఉండాలి, మనకు బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, ఓ 2 చిన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది జీలకర్ర పొడి. ఇది నల్లుప్పండి. మామూలు సాల్ట్ కంటే ఇది నల్లగా ఉంటుంది. ఇది మామూలు సాల్ట్, మనం రోజు వాడుకునేది. మిరియాల పొడి. ఇక దీనికి కావలసినవి ఇవి. ఆ తర్వాత ఒక బాటిల్లో నేను ఫ్రిడ్జ్ నీళ్ళు వాడుతున్నాను. ఇది కూల్ వాటర్ వాడుతున్నాను. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని, ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిర్చీలు, ఈ పుదీనా ఇవి వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. ఇదంతా గ్రైండింగ్ చేసుకొని, ఇదిగోండి గ్రైండింగ్ అయిపోయింది కదా మనకి. ఇలా ఇదిగోండి గ్రైండింగ్ చేసుకున్నాం కదా. ఇది ఒక జార్ తీసుకొని ఈ జార్లో వేసేస్తున్నాను. ఇది మొత్తం ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనకు కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి వేస్తున్నాను. మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్. ఇది నల్లుప్పు ఒక స్పూన్ వేస్తున్నానండి. ఇది కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఇక మామూలు సాల్ట్ ఇది ఒక స్పూన్ వేస్తున్నాను. ఇక పెరుగు ఇందులోనే వేసేసి, ఇది మొత్తం పెరుగంతా ఇందులో వేసేయాలి. వేసేసి కాస్త కూల్ వాటర్ పోసేసి, కూల్గా ఉండాలండి. ఎందుకంటే మనం ఇదంతా చేసేసరికి కొంచెం కూల్ అనేది తగ్గిపోతుంది కదా, అందుకోసం కూల్ వాటర్ వాడుతున్నాను ఇక్కడ. ఇక దీంతో మనం ఇది మజ్జిగ చిలికేది ఉంటుంది కదా, దీంతో ఇది గిలకొట్టుడు అంటారండి. ఇది ఇలా మనం చిలికినట్టు ఇలా చేసుకుంటే అంతా కలిసిపోతుంది. ఇది మిక్సీ పట్టద్దండి, కొంతమంది మిక్సీ పడతారు, కానీ చిలికితేనే చాలా బాగుంటుందండి. ఇందులో కొత్తిమీర వేసేస్తున్నాను. ఇక ఇదంతా కూడా బాగా చిలకాలి, మనకు లోపలంతా బాగా కలిసేటట్టుగా కరిగిపోతుంది. ఇదంతా చిలుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది. మన గ్లాస్లో ఇది మనం ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇది ఎండలో నుంచి వచ్చిన వాళ్ళకి చల్లగా కూల్గా ఇస్తే ఆహా ఎంత బాగుంది, చాలా రిలాక్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. చాలా బాగుంటుంది, కూల్గా మనకు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.